వెల్కమ్ టు కేటీవీ. నేను స్వప్న. కర్నూలు కౌతలం మండలం మల్లన్నహట్టి గ్రామంలో 3 పెద్ద గడ్డివాములు అగ్నికి ఆహుతి అయ్యాయి. మల్లన్నహట్టి గ్రామానికి చెందిన 3 రైతులు బుడ్డారెడ్డి, పెద్ద వీరారెడ్డి, గురిలింగ రైతులు ఎద్దుల కోసం పశుగ్రాసాయాన్ని వివిధ ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు 70,000 రూపాయలు ఇచ్చి కొనుక్కొని వారు పోగు చేసుకున్నారు. ప్రమాదవశాత్తు పశువుల కోసం తెచ్చుకున్న వరి ఎండు గడ్డివాము కళ్ళ ముందే కాలిపోతుంటే రైతులు తీవ్ర ఆవేదన చెందారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని స్థానిక గ్రామ ప్రజలు బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ నెల 28వ తేదీన జాతీయ స్థాయి నృత్యోత్సవ పోటీలు, ఎన్టీఆర్ స్మారక అవార్డులు ప్రదానం చేయనున్నట్లు బీవీఆర్ కళాక్షేత్రం వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు తెలిపారు. తాడేపల్లిగూడెం బుద్దాల కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాంస్కృతిక శాఖ, భారత ప్రభుత్వం, న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత సంస్కృతి సమితుల ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు. నాటక కళారంగాలకు విశిష్ట సేవలు అందించిన ప్రముఖ కళాకారులకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు అందజేస్తామని వివరించారు. పల్నాడు జిల్లాలో గేదెల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాపై దాచేపల్లి పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముత్యాలంపాడు గ్రామంలో జరిగిన గేదెల చోరీ కేసులో ఓ నిందితుడిని అరెస్ట్ చేసి 6 గేదెలు, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని దాచేపల్లి సిఐ రాజేష్ ఈ సందర్భంగా హెచ్చరించారు. కర్నూలు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన టాప్ 5 విద్యార్థులకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తన నివాసంలో ప్రత్యేక లంచ్ ఏర్పాటు చేసి అభినందించారు. విద్యార్థులకు స్వయంగా ఫోన్ చేసి ఇంటికి ఆహ్వానించిన మంత్రి వారితో కలిసి భోజనం చేసి నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. భవిష్యత్తులో ఉన్నత విద్యలో కూడా ఇదే స్థాయిలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఆరోగ్యవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. 18వ డివిజన్లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి ప్రజలతో మమేకమయ్యారు. శ్రీ భ్రమర ట్రస్ట్ సహకారంతో వికాస్ హాస్పిటల్స్ నిర్వహించిన ఈ శిబిరంలో వందలాది మంది ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలపై ఉచిత వైద్య సేవలను వినియోగించుకోనున్నారు. డోన్ పట్టణంలోని కర్నూలు రైల్వే గేట్ సమీపాన ఒక వ్యక్తి శవం చెట్టుకు తాడుతో వేలాడుతూ ఉండటాన్ని గమనించిన స్థానికులు డోన్ పట్టణ పోలీస్ స్టేషన్ను జరిగిన సంఘటన గురించి సమాచారం అందించారు. పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా, ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకుని చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని పరిశీలించి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి దొరపల్లె గ్రామానికి చెందిన బేడబుడగల జంగాల శ్రీరాములుగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు నగరంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ భాగంగా ఉదయ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పాత గుంటూరులోని యాదవ్ హై స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు వద్ద నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ను, అలాగే
ఐసీఎస్ రోడ్లో నిర్మించిన కూరగాయల మార్కెట్ షాపుల సముదాయాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ టెంకాయ కొట్టి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ఆయన సైకిల్పై రావడం విశేషం. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నామన్నారు. నూతనంగా హెల్త్ సెంటర్ అందుబాటులోకి వచ్చిందని, అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధమని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. అనంతపురంలోని లలిత కళా పరిషత్లో కురుబ ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కురుబ విద్యార్థుల ప్రతిభ పురస్కారాల కార్యక్రమంలో మంత్రి సవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి సవిత చేతుల మీదుగా అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో శ్రీ మోద కొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి ఆలయ ప్రాంగణం శతకం పట్టు మొత్తం భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తరాంధ్ర నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని మార్గాలలో భక్తుల కోసం పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు, తాగునీరు, వైద్య సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. పండుగలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి భక్తులను అలరింపజేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.